కొండారెడ్డి తమపై మిడిమిడి జ్ఞానంతో పలు వ్యాఖ్యలు చేయటం సరైనది కాదని చైర్మన్ బంగారు మునిరెడ్డి సూచించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఆయన మాట్లాడారు. క్యాసినో విషయంలో ప్రొద్దుటూరులో ప్రత్యక్షమైన పోస్టర్లపై నంబర్ ఆధారంగా ఎస్పీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. త్వరలో అభివృద్ధిపై కూడా చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు. నీకు ఛాలెంజ్, నేను పంపించిన తర్వాతనే నువ్వు సస్పెండ్ చేయి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా అని నేను పంపిస్తా, దీనికి ఒప్పుకుంటావా నువ్వు? ఇంకొకటి అట్లనే ఈయన ఎవరు రాజేంద్ర, ఈ బస్సు మురళి బామర్ది. పాపం ఈ ఇబ్బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు, ఇతనికి అంత సీన్ లేదు. పాపం అతని నెంబర్ వేసినాడు బస్సు మురళి, రాజేంద్ర నెంబర్. ఇంకా విచారణ ఎందుకు? ఈ నెంబర్ వేసుకొని పత్తాలాడడానికి రమ్మని పిలుస్తున్నారు. ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచెప్పు, నువ్వే పోయి పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు భాగాలు అన్నీ తెలుస్తారు కదా. మళ్ళీ ఎస్పీకి చెప్తానా ఏంటి ఎన్ని వెన్న పూసుకొని మాటలు? ఇది నిజమా పదమా? లాస్ట్ యాడికి వచ్చినారు వీళ్ళు, అమ్మాయిలు సప్లై చేసే కాడికి వచ్చినారు. నీచం. ఎవరు? మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇదో రాజేంద్రది, ఇదంతా ఇదేం ఫేక్ కాదు కదా, మీ వాళ్ళే అడ్వర్టైజ్ ఇచ్చుకునేదే. రాజేంద్ర నెంబర్ ఉంది, ఎస్పీకి ఈ నెంబరు ఇన్ని పట్టకపోమని చెప్పు. ఇట్లా చెప్పాం, అన్నీ సమురు పూసుకొని జారిపోయే మాటలు. మేము ఎవిడెన్స్తో సహా చూపించంటే ఏంది చెప్పేది నువ్వు? ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది.